Hello guys, welcome back to my YouTube channel. I am Winner Rider 46. So today video ఏంటంటే ఒక మూవీ షూటింగ్ అయితే ఉందన్నమాట. హైదరాబాద్ పోతున్నా, బస్ ఎక్కనే పోతున్నా. ఇప్పుడు బస్ ఎక్కి కరీంనగర్ పోయి అక్కడ నుంచి ఇర్ఫాన్ ఉంటాడు, ఇర్ఫాన్తోని మనం కలిసి పోవాలన్నమాట. పోయినాక ఆడ షూటింగ్ ఎట్లా జరుగుతుందో చూపిస్తా. తొందర సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. తొందర 10K వేసుకుంటలేరు, ఇంకా మీరు 10K వేసుకుంటే మనం ఫుల్ సిస్టమ్ వేసేద్దాం. సో లెట్స్ గో. దాచుకుంటారు కరీంనగర్ అయితే వచ్చేసినా కానీ ఇప్పుడు మన మాస్టర్ దగ్గర కూడా ఇర్ఫాన్ దగ్గర పోయి డైరెక్ట్ హైదరాబాద్ కూడా. ఏమైందండి ఎంతసేపు రా దా 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 అని రాగొట్టినావుగా. శంకర్ దా ఎంబీబీఎస్ అయిందా? ఇక మనోడు అయితే వచ్చింది నన్ను కలవానికి. తాళం మీద జెడ్ తాళం మీద తీసుకొని వస్తాడు. కోరా ఆడున్నది తీసుకురా. అక్కడ పోతే తాళం ఇవ్వవా? తాళం ఏకేసిన. అరే ఇంత అందంగా ఎట్లున్నారు నువ్వు? మంచిగా లడ్డుకు లడ్డు. చెప్పు ఒకసారి. అరే ఇది నీ బైక్ ఆర్ ఇది? అరే వీలు కొట్టరు ఒకసారి చూస్తా. కొంచెం కొట్టురా చూద్దాం. ఫేమస్ అవుతావురా అంటే యూట్యూబ్ లో కనిపిస్తాను. అర్రే అమ్మా జీరో కట్ ఘోరం కొట్టిను. సూపరా మళ్ళా డూ ఇట్. అరే నన్ను గుద్దేవు మరి. కొట్టు మంచి కొట్టు. పో అన్నని అడుగు, ట్రైనింగ్ ఇస్తాడు. ఇగో ఈ అన్నని అడుగు. ఈ అన్న కొట్టురా ఆ నుంచి మంచి నా దగ్గర రావాలి నువ్వు కొడితే. ఇప్పుడు వేరే రా. సూపర్ రా. అయ్యో అసలు ఏం సిగ్గు అనిపిస్తలే. గొడ్డు ఉన్నాడు, సైకిల్ దొక్కుతాను పోరాలు పట్టుకొని. అది రీమ్ బెండ్ అవుతుంది. అది గొడ్డు ఉన్నావు. ఎట్లన్నావు? బర్రె లెక్క ఉన్నావు. బర్రె లెక్క ఏనుగులా ఉన్నావు నువ్వు. అయితే ఇజ్జత అనిపిస్తలే. ఆ పోరాడు పాపం ఏడుతాడు. అరే గుడ్ కంట్రోలింగ్. వేరే అన్న నీకు నువ్వు ఏందన్నా ప్రొఫెషనల్ రైడర్ నువ్వు. ఉంటే చచ్చిపోతుంటా. సూపర్ అన్న. చూడండి CBR 250R. ఇక రమ్మన్నాడు పొద్దునే దా అన్నాడు. ఇప్పుడు చూస్తేనేమో బండి రిపేర్ పెట్టిర్రు ఈడ. వంశీ బ్రో మా కవాసాకి చేస్తావా? చేయొచ్చు కదా. ఎవరు దొరుకుతలేరు. నీకోసం చూస్తానా, నీలాంటి వాళ్ళ కోసం చూస్తానా నేను. ఏమైంది దా అన్నావు? నాకు నిద్ర వస్తుంది. నేను ఇంటికి పోతా సప్పుడేకి. ఇక ఇంటికి పోతా రమ్మన్నాడు. ఇక ఇది కత్తేనేమో పని పెట్టింది ఈడ. మంచం అయితే అనుకోండి కదా సప్పుడేగా. ఇగో ఇజ్జత్ పోతుంది అని చెప్పి కవర్ చేసుకుంటాను. ఇక ఇజ్జత్ పోతుంది అని చెప్పి కవర్ నిజాలు మాట్లాడేటోళ్ళు. మరి అందుకే నిజాలు మాట్లాడతాం కాబట్టి ఇట్లుంటాం మేము. నిజాలు మాట్లాడద్దు. ఏం తెలియదు. శుద్ధపు ఎర్లీ మార్నింగ్ 5:30కి ఎక్కువని చెప్పిన వినయ్కి బస్సు. 5:30కి ఎక్కినా మరి. లావాడు ఈయన లేపాడు. లావాడతాడు ఈయన. లావాడతాడు. చెప్పానా ఏం సంగతి? డు నాట్ డిస్టర్బ్. మొత్తం బతుకంతా వండుకో. అయితే ఆడికి వండుకో. కాలు చాపుకోని సాపేసుకో. పండవ కింద వాడుకో. ఏమన్నారు స్కూల్ లేదా నీకు? ఇట్లా అంటే ఏం రాలే. స్కూల్ లేదా అంటే వచ్చిన రాలే అంటే మన కోసం అయితే ఓ తమ్ముడు ఆకలి అవుతుంది రాంటి తీసుకొని వచ్చిండు దేవుని దగ్గర నుంచి. థ్యాంక్ యూ తమ్ముడు తీసుకొచ్చినందుకు. తీసుకోరు అందరు తీసుకోరు. ప్రసాదం తీసుకోరు. మా వినాయకుని ప్రసాదం. 1 2 6. ఇక పోదామని చెప్పారు. మళ్ళీ పని పెట్టిండు. ఈయన టైం అవుతుంది. ఎప్పుడు పోతామో ఏం చేస్తామో తెలియదు. ఇక వేయాల్సిందే. ఏం చేస్తాం? ఎందుకంటే ఆడ కొంచెం పర్ఫార్మెన్స్ ఇవ్వాలి కాబట్టి అన్న మాస్టర్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే మన డైరెక్టర్లు ఖుషి అయిపోతారు. ఆడ
సో కాదు రెండు మన బండ్లు అయితే రిపేర్ అయిపోయినాయి. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. మధ్యలో సిద్దిపేట వెళ్దాం. రైట్ చలో బాయ్. సో గాయస్ బండి మాత్రం అదేంటి బండికి ఏమైంది, మొత్తం ఆయిల్ లీక్ అవుతుంది, పొగలు వెళ్తున్నాయి మొత్తం, మొత్తం స్మోక్ అవుతుంది, స్మోక్ కొడుతుంది స్మోక్. ఇది ఎల్ల నుంచి పోతుంది అమ్మ. మొత్తం 5th గేర్ నచ్చాం, 6th గేర్. అందుకే సైన్స్ బ్రాకెట్ చిన్నది వేసుకోవాలి. అందుకనే మెల్లగా వస్తారు, మీకు అర్థమవుతలేదు బండి. మేము అప్పటికి కొంచెం స్లోగా పోనీ అందాం అనుకున్నాం. లీక్ అవుతుంది ఆయిల్, మొత్తం లీక్ అయింది. ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి దీనిలో నుంచి వచ్చింది అర్థమైతే అసలు. ఇంకా అవతలేవు పొగలు ఆగదు, ఎందుకంటే హీట్ ఉంటుంది కదా, హీట్తోని పొగెళ్తుంది. అమ్మ తోడు ఇప్పుడు అది ముట్టుకుంటే మొత్తం పప్పులు ఇక టో పెట్టుకుంటూ పోతాం. టో పెట్టుకొని కొంచెం దూరం అయితే పోదాం, అది కూల్ అయ్యారాక. సో గాయ్స్ ఈ దారిలో అయితే ఆయన మధ్యలో తినడానికి ఆకలి అవుతుంది. తిన్నాక స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకొక 10 kilometers ఉన్నది అక్కడ షూటింగ్ స్పాట్కి. అక్కడ పోయినాక చూపిస్తా అక్కడ ఏం జరుగుతుందో, మరి ఎట్లా సిచ్యువేషన్ ఎట్లుందో తెలియదు. లెట్స్ గో. సో గాయస్ కొందరు మనోళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. కొన్ని బైక్స్ అయితే ఉన్నాయి. కేబుల్ బ్రిడ్జ్ అయితే మొత్తం ఖాళీ ఉంది. కేబుల్ బ్రిడ్జ్ సైడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో మన స్పాట్ దగ్గరికి అయితే పోతున్నాం అన్నమాట. ఆడ చూద్దాం పోయినాక. మన చేతిలో హస్క్ వెర్నా ఉంది, హస్క్ వెర్నా. ప్లేస్ కూడా ఎట్లుందో చమక్ చమక్ అంటున్నాయి, మొత్తం చమక్ చమక్. ఫారెన్ ఉన్నట్టుంది. ఏముంది వ్యూ అయితే మస్తు ఉంది. వ్యూ మాత్రం క్రేజీ ఉన్నది. వ్యూ నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది. సో గాయ్స్ అన్ని బైక్స్లలో అయితే ఫ్యూయల్ అయితే పోసుకుంటున్నాం స్టంట్స్ చేయడానికి. కానీ ఫస్ట్ వెన్న 200 MT V3 390. సో ఫ్యూయల్ పోసుకొని అక్కడికి వెళ్ళిపోదాం మన స్పాట్ దగ్గరికి. బైక్ అయితే కెమెరా ఫిట్ చేస్తారు, వీడియో తీయడానికి. బైక్కి కెమెరా ఫిట్ చేస్తారు. పైన జరుగుతుంది మొత్తం టాప్లో షూటింగ్. సో మనం వీడియో తీయలేకపోతున్నాం, అలా వీడియో తీయనిస్తలేరు. కిందకి వచ్చినాక వీడియో తీద్దాం మనం. సో గాయ్స్ షూటింగ్ అయితే రెడీ అయిపోయినాం. సో వీడియో తీయలేను నేను, ఎందుకంటే బైక్ డ్రైవ్ చేస్తా కాబట్టి వీడియో తీయలేను. చూద్దాం, ఒకవేళ ఛాన్స్ ఉంటుంది ఇస్తా. హలో లెట్స్ గో.
ఓకే మన ఎఫ్రాన్ వచ్చాడు, మన జీనైన్ బాయ్ కూడా ఉన్నాడు. అయితే తింటారు అప్పటి నుంచి మన వాళ్ళు షూటింగ్ వాళ్ళు పెట్టారు డిన్నర్ మొత్తం. ఎట్లుంది? మంచిగా ఉంది ఆ టేస్ట్? చూసుకోవచ్చు. చికెన్ పావడాలు, పన్నీర్ గిన్నీర్ బ్రో అయితే సర్కిల్ చేస్తారు. మన వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. మనకు బండిలకి ఆగిపోయినాం. వేరే ఉందిరా కష్టం నైట్ షూట్ అయితే అయిపోయింది అనమాట. అలా వీడియో తీద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇక నైట్ షూట్ అంతే అక్కడికే క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మార్నింగ్ షూట్ స్టార్ట్ అయింది. మార్నింగ్ షూట్ ఎట్లా రన్ అవుతుందో చూపిస్తాను. లెట్స్ గో. సో షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఏం సీన్ తీస్తారో తెలియదు, చూడాలి ఏం సీను చూపిస్తా మెల్లగా ఎవరు చూడకుండా. సో ఇర్ఫాన్ అయితే రెడీ చేస్తారు. నైట్ షూట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ షూట్. సో ఇర్ఫాన్ గారు అయితే మూవీలో రోల్ ప్లే చేస్తుండే ఒకటి బెగ్గర్ క్యారెక్టర్. నా ఏమంటావా చేంజ్ లేవా అన్నారు? ఉన్నాయి కానీ చేంజ్. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య? ఇట్లుంది నీ ఫీలింగ్? బాగుందా? అరే ఏముంది, ఒక క్యారెక్టర్ వేస్తున్నా మూవీలో. సో మనోని సెట్ చేసిరు పాపం మొత్తం బెగ్గర్ క్యారెక్టర్ సెట్. ఏ ఇర్ఫాన్ నువ్వేనా? ఇర్ఫాన్ నీ పేరు ఇర్ఫానా? సో డైరెక్ట్ కానీ కాదు, బెగ్గర్కి షూ కూడా ఉన్నాయి కదా, షూ వేరే ఉన్నాయి కానీ బెగ్గర్ రిచ్ బెగ్గర్ షెట్ గెట్టు అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నావు. కానీ షిఫ్ట్ అయిపోయింది అటు, షిఫ్ట్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడే అయిపోయింది అన్నమాట. మన అన్న షూటింగ్ అయిపోయింది, ఇర్ఫాన్ అన్న షూటింగ్. ఎట్లున్నది నీ ఫీల్? వేరే మా అన్న నెక్స్ట్ బిగ్ స్క్రీన్లో వస్తాడు నెక్స్ట్. సో గైస్ ఇప్పుడే ఒక సీన్ అయిపోయింది, బ్రేక్ తీసుకుంటారు. కానీ వీడియో తీద్దామంటే ఛాన్స్ దొరుకుతలేదు. వీడియో వద్దు అంటారు, అలా ఫోన్లు గుంజుకుంటారు. సో ఇంతటితో వీడియో అయితే ఆపేద్దామని చూస్తున్నా. సో నెక్స్ట్ టైం వీడియో కావాలో కమెంట్ చేయండి. కీప్ సపోర్టింగ్, బీ సేఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.